అత్యంత వెనకబడినటువంటి కులానికి చెందినటువంటి జాతికి చెందినటువంటి బీహార్ ముఖ్యమంత్రి వెనకబడిన కులాల సామాజిక చైతన్యాన్ని కలిగించినటువంటి నాయకుడు. ఓ ప్రశ్నించే గొంతుకు ఇవ్వడం భారతదేశంలోని ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా క్షురక వృత్తిలో ఉండి తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే దేశంలో అత్యున్నత పురస్కారాన్ని పొందడం, అదే వృత్తి నుండి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి కర్పూర్ ఠాకూర్ గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి నాగవెల్లి గోపితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, నిజంగా కూడా ఇవాళ సమాజంలో అత్యంత వెనుకబడినటువంటి కులమైనటువంటి నాయ బ్రాహ్మణ్స్కు ఒక ముఖ్యమంత్రి స్థాయికి రావడం అనేది ఒక గొప్ప విషయం అయితే, అతనికి భారతదేశం చెప్పుకోబడ్డటువంటి గొప్ప పౌర పురస్కారాన్ని ఇలా భారత ప్రభుత్వం అందించింది. ఏమనుకుంటున్నారు? ముందుగా ఇంత గొప్ప పురస్కారాన్ని అందించినటువంటి భారతదేశ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఆ రోజులలో అగ్రవర్ణాల్లో చేతిలో ఉన్న రాజకీయాల్లో ఏలుబడిలో ఉన్న బీహార్లో ఒక నిరుపేద కుటుంబం నుంచి, నాయ బ్రాహ్మణ కులవృత్తి చేసే కుటుంబం నుంచి వచ్చినటువంటి కర్పూరి ఠాకూర్ గారు తన యొక్క వ్యక్తి ఆ రోజులలో ఒక నిబద్ధతతోని, నిజాయితీతోని, ఒక ఆదర్శవంతమైన జీవితం గడిపేటువంటి వ్యక్తి తన యొక్క క్యారెక్టర్తో, తన యొక్క ఒక మంచితనంతో ఒక రాజకీయంగా ఎదిగి ఎన్నో ఉదంతాలు మనం చూసాము. తను చనిపోయినప్పుడు కూడా ఒక చిన్న ఇంటిలో వాళ్ళందరు రాజకీయ నాయకులు చూసి పరిచయం అంత నిరాడంబర జీవితం గడిపి ఎలాంటి కరప్షన్ లేనటువంటి వ్యక్తిని ఇవాళ 1988లో చనిపోయిన వ్యక్తిని గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారిని, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని, మా నాయ బ్రాహ్మణ కుల సమాజం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు శిరస్సు వహించి తెలియజేస్తాం. ఓకే, అంటే కర్పూరి ఠాకూర్తో పాటు చాలామంది, అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా, ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది నాయ బ్రాహ్మణ్స్ రాజకీయ రంగంలో ఉన్నారు. అదేవిధంగా ఇటువైపు చూసినట్లయితే మనకు తక్కువ కనబడుతుంది. ఇంకా కుల వివక్షత ఈ సమాజంలో కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? వాస్తవంగా కుల వివక్షత అనేది సమాజంలో నేటికి కూడా ఉంది, ఈ హైటెక్ యుగంలో కూడా ఉంది. ఎందుకంటే సమాజంలో మేము కూడా చూస్తున్నాం కదా. మీరు అన్న దాంట్లో దక్షిణ భారతంలో మనకు కర్ణాటక నుంచి వీరప్ప మొయిలి గారు మా సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే మన కరుణానిధి గారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి స్టాలిన్ కూడా మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. అట్లేం లేదు, మన ఒక తెలుగు రాష్ట్రాల్లో తప్పించి వాస్తవంగా కూడా చైతన్యవంతమైన కులమే. కానీ ఇక్కడ ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు కులాల చేతుల్లో ఉండడం వల్ల ముఖ్యంగా బీసీలకు, అత్యంత వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పిస్తలేరు. అదొక వాస్తవం. రెండోది ఏంటంటే రాజకీయాలు అనేది బాగా డబ్బుమయం అవడం వల్ల బీసీలలో భూమి లేని కులాలు కాబట్టి, డబ్బు లేని కులాలు కాబట్టి ఈ రాజకీయంలో మనుగడ సాధిస్తలేరు అనేది నేను భావిస్తున్నా. వివక్ష అనేది తప్పనిసరిగా ఉందండి. ఎందుకంటే కుల వివక్ష అనేది ప్రతి ఒక్క రంగంలో ఉన్నది. మనం డే టు డే లైఫ్లో చూస్తున్నాం కదా. ఖచ్చితంగా వివక్ష అయితే ఉన్నది, ఇప్పటికి కూడా ఉంది అని నేను భావిస్తున్నాను. అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మీ సామాజిక వర్గానికి ఏదైనా ప్రాధాన్యత ఉందా? ఉంటే ఎవరున్నారు అలాంటి నాయకుడు? వాస్తవంగా ఏంటంటే ఈ ఉభయ రాష్ట్రాల్లో ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగుపెట్టని కులం మాది ఇప్పటివరకు. ఈవెన్ చట్టసభల్లో రెండిట్లో కూడా మాకు ఇంతవరకు అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తా అని మాటిచ్చి ఆ మాట తప్పారు. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా
నాయి బ్రాహ్మణులను గుర్తిస్తుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఎలాంటి పోస్టులకు నాయ బ్రాహ్మణ్స్కి ఇవ్వాలని చెప్పి మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా చట్టసభల్లో అడుగు పెట్టలే కాబట్టి శాసన మండలిలోనైనా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పటికే మీరు అంటున్నారు అంటే రాజకీయాలన్నీ కూడా డబ్బుమయం అయిపోయినాయి. మరి ఆ డబ్బులు పెట్టేటువంటి పరిస్థితులతోటే రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడున్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది ఎలాంటి పదవి రాకపోవడానికి అది ఒక కారణమా? అవునండి, 100% పేదరికమే మాకు కారణం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏం లేని వాళ్ళు కూడా రాజకీయాల్లో వచ్చి నిలబడి గెలిచే పరిస్థితి ఉండే. ఇప్పుడు మనం కార్పొరేటర్ ఎలక్షన్లు చూస్తేనే లక్షల రూపాయలతో అది డబ్బుమయమైంది. అలాంటిది ఎమ్మెల్యే అంటే ఇక ఊహకందని మా పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా అన్ని వర్గాలను ఆదరించే కాంగ్రెస్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులనన్నా ఖచ్చితంగా అవకాశం ఇస్తుందని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అంటే భారతదేశంలోనే బీహార్ రాజకీయాలు డిఫరెంట్, అక్కడ చాలా భిన్నమైనటువంటి సంస్కృతి కనపడుతుంది. అలాంటి సంస్కృతిలో ఆ రాష్ట్రాన్ని పాలించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్. అదేవిధంగా అత్యంత పేదరికం వచ్చినటువంటి వ్యక్తి. మరి ఆయనకు పేదరికం అడ్డు రాలేదు కదా, ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు కదా, దాన్ని మీరు ఎట్లా స్వీకరిస్తారు? వాస్తవంగా అది స్ఫూర్తిదాయకమైన విషయం అండి. డబ్బు అప్పుడు ఇంత పాత్ర వహించలే అనేది వాస్తవము. ఎందుకు మనకు ఒక 30 సంవత్సరాల క్రితం ఇప్పటికే చాలా తేడా వచ్చింది రాజకీయంలో. మీరు ఇవాళ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ కానీ, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, వీరందరూ కూడా కర్పూరి ఠాకూర్ గారి శిష్యులే. ఇప్పుడు మీరు అన్నది ఆయన స్ఫూర్తిగా తీసుకొని వాస్తవంగా చేయాలి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో చూస్తే మాత్రం అవన్నీ వినడానికి చాలా బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతీదీ డబ్బుమయమైంది. నేడు ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే శాసిస్తున్నారు కాబట్టి అట్లా మనం ఊహించుకోవడం కష్టంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు 2023-24 సంవత్సరాలకు వచ్చేసరికి మీరు అప్పుడు కర్పూరి ఠాకూర్ గారి ఆ జమానాకు ఇప్పటికి చాలా తేడా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ టికెట్ కాడి నుంచి డబ్బులమయమైంది. పబ్లిక్ కూడా మాకు మొన్న ఎలక్షన్ చూస్తే మీరు కొన్ని ఏరియాలలో మధ్యాహ్నం వరకు కూడా మాకు డబ్బులు రాలేదని పోని పరిస్థితి ఉంది. అంటే ప్రజలు కూడా డబ్బులు ఇస్తేనే ఓట్లు వేసే పరిస్థితి దాపురించినాక మనం అట్లా ఊహించడం కష్టమని నేను భావిస్తున్నానండి. ఓకే, అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు. ఆ ఇవ్వడానికి ప్రధానమంత్రి మోదీ చాలా స్పష్టంగా తన వ్యాఖ్యలను చెప్పాడు. ఏంటంటే ఒక సామాజిక చైతన్యం కలిగినటువంటి వ్యక్తి, బీసీ సమాజం కోసం అన్ని వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అతను వ్యక్తిగత జీవితానికి ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయని వ్యక్తి. ఇంకా చెప్పాలంటే పేదరికాన్ని బట్టి మనిషిని చూడొద్దు అని అన్న వ్యక్తి. మరి అలాంటి సామాజిక చైతన్యం కలిగినటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఎందుకు అడుగు ముందుకేయడం లేదు? వాస్తవంగా మీరు చెప్పింది చాలా రైట్ అండి. వాస్తవంగా కూడా అలాంటి స్ఫూర్తి పొంది ఖచ్చితంగా కూడా మా వర్గం నుంచి కూడా మా వాళ్ళు ముందుకు వస్తారని నేను భావిస్తున్నాను. త్వరలో భవిష్యత్తులో మా సామాజిక వర్గం నుంచి కూడా చట్టసభలో వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇవాళ కర్పూరి ఠాకూర్ గురించి చర్చ జరుగుతుంది. మోదీని స్వయంగా తను అక్షరాలను అందించాడు కర్పూరి ఠాకూర్ కోసం. భారతదేశ మీడియా అంతా కూడా కర్పూరి ఠాకూర్ యొక్క త్యాగాలను, ఆయన నిజాయితీని చెప్తుంది. ఇలాంటి పరిస్థితులలో సమాజంతో సామాజిక సేవా రంగంలో ఉన్నటువంటి ఒక వృత్తిగా న్యాయబ్రాహ్మణ వృత్తిగా, అంటే న్యాయబ్రాహ్మణ సమాజాన్ని ఎట్లా మీరు ఈ అంశంతో ఎలా చూపించుకోగలుగుతారు? ఈ అంశం అనేది మాకు ఒక మనోధైర్యాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక భవిష్యత్తు మీద ఒక ఆశను మాకు కలిగిస్తుంది. దీన్ని ఖచ్చితంగా మేము పాజిటివ్ వేలో తీసుకొని మేము మా వృత్తిని, సమాజంలో మా సేవను, సమాజంలో మా పాత్రను ఇది ఒక మంచి బాధ్యతగా మాకు తీసుకొని ఇంకా స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఇది ఒక మా సమాజానికే కాకుండా బలహీన వర్గాల అందరికీ దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక ఆదర్శవంతమైన జీవితం గడుపుతూ నలుగురు కొరకు తప్పించి నలుగురు కొరకు జీవించే వ్యక్తులకు ఖచ్చితంగా ఏదో రోజు గుర్తింపు ఉంటుందనడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా
బలహీన వర్గాలకు, అత్యంత వెనుకబడిన బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తూ మేము దీని నుంచి స్ఫూర్తి పొంది మా సమాజం తరపున సమాజంలో మా పాత్రను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. భారతదేశాన్ని పరిపాలించినటువంటి నంద వంశం కావచ్చు, అశోక సామ్రాట్ చక్రవర్తి, ఇలాంటి వాళ్ళందరూ కూడా పాలించినటువంటి సమాజంలో అంటే వైద్యము, అదేవిధంగా సంగీతము, అదేవిధంగా ఏదైతే మంత్రస్థాని వృత్తి, క్షురక వృత్తి, ఇట్లా అనేక రకాల వృత్తులను చేపట్టినటువంటి నాయ బ్రాహ్మణులు అత్యంత వెనుకబడడానికి కారణమైంది. వెనుకబడడానికంటే గతంలో విద్య లేకపోవడమే నేను అనుకుంటున్నాను. విద్యకు దూరంగా పాత రోజుల్లో తీసుకుంటే మనం ఒక బ్రాహ్మణ సమాజానికే విద్య దగ్గర అవ్వడం వల్ల బీసీలు, ముఖ్యంగా బీసీలు, దాంట్లో అత్యంత వెనుకబడిన మా సామాజిక వర్గం కూడా వెనుకబడడానికి కారణంగా భావిస్తున్నాను. నేడు ఏంటంటే యువత అంతా మంచిగా ఉన్నత విద్యావంతులు అవుతున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని నేను భావిస్తున్నాను. మీ సమాజానికి, ప్రధానంగా మీ కుల సమాజానికి, అదేవిధంగా బీసీ సమాజానికి, ఈ భారతదేశ ప్రజలందరికీ మోదీ ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్గా చెప్పచ్చా, కర్పూరి ఠాకూర్కి ఇచ్చినటువంటి భారత రత్న అవార్డును, దాన్ని ఈ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా మోదీ గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకొని అత్యంత బలహీన వర్గాలకు ఒక అయోధ్యలో రామాలయం, బాలరాముడు ప్రతిష్ఠ తర్వాత బలహీన వర్గాలకు అలాంటి పండుగనే ఈ భారతరత్న ద్వారా మా అందరి జీవితాలకు ఒక స్ఫూర్తిని నింపడానికి, ముందుకెళ్ళడానికి ఒక భరోసానిచ్చారని మేము భావిస్తూ మోదీ ప్రభుత్వానికి, మోదీ గారికి, భాజపా పార్టీకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, అంటే మనం ఇక్కడ కర్పూరి ఠాకూర్ భారతరత్న అవార్డు, జననేత భారతరత్న కర్పూరి ఠాకూర్ వచ్చినటువంటి గౌరవ పురస్కారాన్ని తన సామాజిక వర్గంతో పాటు దేశ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ప్రధాని మోదీకి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది అత్యంత వెనుకబడిన జాతులకు ఇచ్చినటువంటి ఒక గౌరవంగా చెప్తున్నారు. నిజాయితీకి ఎన్నేళ్ళైనా కూడా దాని విలువ ఈ సమాజంలో నిలబడిపోతుంది. అది అక్షర సత్యమవుతుంది. అత్యంత పేదరికాన్ని అనుభవించి తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే ప్రభుత్వ సొమ్మును పైసా కూడా తీసుకోకుండా, చివరికి తన ఒంటిపైన దుస్తులను కూడా వేసుకోకుండా, ప్రభుత్వ సొమ్మును వినియోగించుకోకుండా జీవితాన్ని గడిపి 64 ఏళ్ల వయసులోనే ఈ సమాజం నుండి 1988లో ఈ సమాజం నుండి దూరమైనటువంటి కర్పూరి ఠాకూర్ను ఇవాళ ప్రభుత్వం గుర్తించి ఆ పురస్కారం అందించడం గొప్ప విషయంగా చెప్తున్నారు. వరంగల్కు చెందినటువంటి నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాగబల్లి సురేష్. అదేవిధంగా ఇది ప్రజల విజయంగా చెప్పుకోవచ్చు అంటున్నారు కెమెరామెన్ వికాస్తో జితేందర్, పుడమి టీవీ, వరంగల్.